సముద్రంలో నిర్మానుష్యంగా ఉన్న ఒక దీవికి కొన్నాళ్ల క్రితం ఒక రాబందుల గుంపు వచ్చింది. అక్కడ చేపల వంటి ఆహారం పుష్కలంగా దొరుకుతోంది. అంతేకాక క్రూరమైన అడవి జంతువులు కూడా లేవు. రాబందులు ఇంతకు ముందెన్నడూ అనుభవించని సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి. ఆ గుంపులోని యువ రాబందులు అక్కడే శాశ్వతంగా ఉండాలని అనుకున్నాయి. ఒక వృద్ధ రాబందు యువత ఆలోచనలు విని వ్యాకులత చెంది యువ రాబందులకు సలహా ఇచ్చింది. చాలా రోజుల నుంచి ఈ దీవిలో ఉన్నాం. ఇప్పుడు మనం మన అడవుల్లోకి వెళ్ళిపోవాలి. సమస్యలు లేని సుఖమైన జీవితాన్ని గడుపుతున్నాం. సమస్యలను ఎదుర్కొనే శక్తిని కోల్పోతున్నాం. రాబందులు వెక్కిరిస్తూ ఆ దీవి విడిచిపోవడానికి ఒప్పుకోలేదు. వృద్ధ రాబందు, మీరు సుఖమైన స్థితికి అలవాటు పడిపోయారు. కష్టం వస్తే తప్పించుకోలేరు. మూర్ఖత్వం మాని వచ్చేయండి అంది. రాబందులన్నీ ముసలి రాబందుల మాటలు పెడచెవిని పెట్టాయి. చేసేదేమీ లేక ఒక్కతే వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత ముసలి రాబందు ఈ దీవిలో రాబందులు ఎలా ఉన్నాయో చూడ్డానికి దీవికి వచ్చింది. గాయపడ్డ రాబందులు, చచ్చిన కళేబరాలు కనిపించాయి. అసలేం జరిగింది? మీరెళ్ళిన తర్వాత కొంతకాలం అంతా బాగానే ఉంది. ఒకరోజు ఒక పడవ దీవిలో చిరుతపులులను వదిలి వెళ్ళిపోయింది. మొదట్లో అవి మమ్మల్ని ఏం చేయలేదు. మేము ఎగరలేమని మొద్దుబారిన గోళ్లతో అశక్తులుగా ఉన్నామని తెలిసి దాడి చేసి మమ్మల్ని చీల్చి చెండాడేశాయి. కొన్నిటిని చంపి తినేశాయి. వాపోయింది. సుఖమైన జీవితానికి అలవాటు పడితే బయటికి రాలేం. సవాళ్ళను, సమస్యలను, కఠిన పరిస్థితులను ఎదుర్కోలేం.